మళ్ళీ ఎందుకు వచ్చినావు? నువ్వు కూడా అట్లనే అంటున్నావేంది? ఇంతసేపు మీ అమ్మ మీ అక్క కొట్టిర్రు తిట్టిర్రు, ఇప్పుడు నువ్వు కొడతావా? చేస్తారు, అట్నే చేస్తారు. కానీ అప్పుడే మా అమ్మ మాటిని మా తోట వస్తే అయిపోతున్నాయి కదనే. అయినా నేను ఊరు రమ్మను, రాగిల పండుగ అయిపోయినాకనే రమ్మనగా. ఇప్పుడు ఎందుకు వచ్చినావు మళ్ళా? ఆడు ఉంటా అన్నందుకే మీ అమ్మ ముఖం ఇంత దొడ్డు పెట్టుకుంది. ఇంకా 4 రోజులు ఉంటా అంటే ఊకుంటుందా? అందుకే మళ్ళీ పండగ నాడు పోదామని వచ్చిన. ఏందే ఇంకా పండుగకు పోతాము? మీ అవ్వ, మీ తమ్ముడు, మీ తమ్మిని పెళ్ళాం వల్ల అయ్యా అవ్వ వీళ్ళందరూ కలిసి మా ఇజ్జ తీసిరే అందరు ముందట. ఏం చేయాలో తెలియక మూసుకొని వచ్చినాం. ఎవ్వరేమనలేరు, మీరే అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. ఏయ్, మీ తమ్ముడిని నా కళ్ళు తాగిపిస్తాను తీసుకుపోయి వాళ్ళ మామతోటి నా ఇజ్జతి మా తమ్ముని ఇజ్జత్ తీసిరే. ఇంకా ఏం ముఖం పెట్టుకొని వచ్చినావే? నడు నడు వీళ్ళని. నేను ఏడుకోను, ఇన్నే ఉంటా. ఏమ్రో మళ్ళీ దాన్ని ఇంటికి వేసుకొని రాబట్టివి? మనిషి పుట్టుక ఉట్టలేవురా? వద్దన్నా కానీ దాన్ని కొంగు పట్టుకొని తిరగబడితివి. నేనెందుకు వెనకేసుకొస్తానే? నేనెందుకు వెనకేసుకొస్తా? అదేనా వెనకొస్తుంది. ఏయ్, నేను బొమ్మనాయా మళ్ళీ ఎందుకు వస్తున్నానా? ఎంబడి నిన్న నీ అత్తగారితో అనిపించింది సరిపోలేదా కొడుక నీకు? మళ్ళీ మనది అనిపిద్దామని అనుకుంటున్నావా? చెప్పురా మరి నీ మనసులో ఏమన్నా ఉంటే. నేనున్నా, నా బిడ్డ ఉంది, నా చిన్న కొడుకుండు, నా మొగుడు కూడా వస్తాం. ఇక మీరు అనిపిరి మేము పడతాము. ఏం చేయాలి మరి? అట్లా అడుకొచ్చుకున్నాము. చూసినావా నీ వల్ల నేను ఎన్ని మాటలు పడుతున్నాను. నీ ఇంతకెళ్ళి కారు బయట పెట్టినా అనుకో చంపేస్తా. అర్థమవుతుందా? ఇది వరకే ఒకసారి చెప్పినా, మళ్ళీ ఇంకోసారి చెప్పా. ఇదే లాస్ట్ వార్నింగ్. నడు ఇంతకు నడు. చూసినావే బిడ్డ వీని కథలు? వీని అత్తగారు తన్నింది పోయింది, తిట్టింది పోయింది. మళ్ళీ ఎప్పట్లేకనే ఎడ్డి పిల్లగా లేకనే పెళ్ళాన్ని నువ్వు ముందు కొని వెనుకొస్తానని చెప్తుండు. మీరు లోటు పని చేయరే. అమ్మో, చూసినావే ఇట్లా మాట్లాడుతుండవు. పెళ్ళామేమో మంచిగా బెల్లమైంది, అవ్వనేమో అల్లమైంది. అబ్బో, లోకంలో లేని కొడుకు నాకే పుట్టిండు. రాత పాడుగాను. ఇసంటి కొడుకు ఏడలేడు, దునియాలో కూడా దొరకడు. ఇలా పెళ్ళామని అంటాడు, రేపు ఇంకా ఇంట్లోకించి కూడా వెళ్ళిపోతాను అంటాడు. అయ్యో కానీ పెంచి పెద్ద చేసింది అంతా ఉత్తానే అయిపోతుంది. ఇక నా మూడు సక్కరుడు అయితే అంత బాధ ఎందుకుంటుంది? ఆ మూడో కొడుకు ఏడావుకుంటామన్నాడు డిబ్బిలా.